ఆచి చికెన్ మసాలా. మంత్రి కొండా సురేఖ వారం రోజుల తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్లో పర్యటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మంత్రి కొండా సురేఖ, కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల తర్వాత మంత్రి ఆమె అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ సొంత జిల్లా ఎమ్మెల్యేలు కొండాపై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలో జరుగుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొనున్నారు. రైట్, కొండా సురేఖ వారం రోజుల తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వన మహోత్సవం కార్యక్రమంలో కూడా కొండా సురేఖ పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మంత్రి కొండా సురేఖ ఈ రోజు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. గత కాలం కూడా వివిధ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాస్త దూరంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ రోజు వరంగల్లో నిర్వహించేటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో మాత్రం పాల్గొంటారని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ అయితే నిన్న నిర్వహించడం జరిగింది. నిర్వహించినటువంటి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇటు సీఎంఓ ఆఫీస్ నుంచే కాకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి నివాసం వద్ద నుంచే కూడా అధికారులతో ఇటు కలెక్టర్లు, అదేవిధంగా డిఎఫ్ఓలు, మిగతా సంబంధించిన అధికారులతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాతకి మహోత్సవ కార్యక్రమంలో మాత్రం పాల్గొనేందుకైతే కొండా సురేఖ అయితే వరంగల్లో అధికారికంగా అయితే షెడ్యూల్ అయితే చెప్పారు. చెప్పినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అయితే కూడా కొండా సురేఖ ఏం మాట్లాడుతుందని అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. దీనికంటే ముందు మాత్రం కొన్ని జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే మాత్రం కొండా దంపతుల కూతురు కొండా సుస్మిత పటేల్ మాత్రం ఇక్కడ పరకాల నియోజకవర్గంలో పర్యటించింది. అక్కడటువంటి కొండా సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి వేడుకల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కూడా కొన్ని విమర్శలు అయితే చేశాను చెప్పొచ్చు. స్వయంగా సీఎం పైన, అదేవిధంగా ఎమ్మెల్యేపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఖచ్చితంగా వీరిపై కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిఎల్పికి వెళ్ళడం, అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి కూడా కొండా సురేఖ పైన, అదే విధంగా కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ పైన కూడా విమర్శలు చేశారు. వారు చేసినటువంటి విమర్శలు కూడా తిప్పికొడుతూ వారిని ఖచ్చితంగా ఖండించాలి, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలి, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఒక డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలపై కూడా కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు వీడియో రూపంలో ఉన్నటువంటి అవన్నీ పరిశీలించిన తర్వాత వీరికైతే నోటీసులు అయితే జారీ చేశారని చెప్పొచ్చు. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మొదటగా ఆ నోటీసులపై స్పందిస్తూ మాత్రం కొండా సురేఖ తనకు వ్యక్తిగతంగా మాత్రమే వ్యాఖ్యలు చేసి తనకు చేసినటువంటి వ్యాఖ్యలు తనకు ఎలాంటి సంబంధం అంటూ మొదట అయితే లేఖ అయితే రాసింది. తనకు నోటీస్ పంపించడం ఆమోదయోగ్యంగా అంటూ కూడా మొదట అయితే లేఖ రాసిందని చెప్పొచ్చు. ఆ తర్వాతకి రెండో లేఖను కూడా మరోసారి కూడా క్రమశిక్షణ కమిటీగా ఉన్నటువంటి మల్లు రవికి మాత్రం మరోసారి కూడా మరొక లేఖనైతే విడుదల చేసింది. అందులో ప్రధానంగా తనపై కొంతమంది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా తనను అబాస్పాలు చేసేందుకు, అదేవిధంగా తనపై కూడా కక్షపూరితంగా చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు తనను మంత్రి పదవి నుంచి తీసేయాలంటూ కూడా చేసినటువంటి వారిపై కూడా మల్లు రవికి అయితే కూడా మరోసారి లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ అన్ని పరిణామాలు జరిగిన నేపథ్యంలో కాస్త వివిధ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి కొండా సురేఖ మాత్రం నిన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, ఆ తర్వాత ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమంలో అధికారికంగా స్వయంగా ప్రత్యక్షంగా ఈ రోజు వరంగల్ ఉన్నటువంటి రంగసాయిపేట, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వన మహోత్సవంలో పాల్గొనే తర్వాతకి కొండా సురేఖ ఏమైనా మాట్లాడుతుందా అంటే కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ
మాట్లాడితే ఎలాంటి అంశాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంది, దానిపై కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందుగా నిన్న విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క అంశాన్ని, అదేవిధంగా కొండా సురేఖ అంశం అయితే అదేవిధంగా దీంతో పాటు మిగతా కొన్ని అంశాలపై కూడా ప్రస్తావిస్తూ దీనిపై కూడా మేము ఎలాంటి దీనిపై కూడా మాట్లాడేది లేదు, ఖచ్చితంగా ఇది ఏఐసిసి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ చూసుకుంటే దీనిపై కూడా ఎవరు మాట్లాడొద్దంటూ కూడా నిన్న ఎమ్మెల్యేలకు అదేవిధంగా మిగతా సంబంధించిన పార్టీ నేతలకు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు కొండా సురేఖ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది కాబట్టి ఏమైనా ప్రభుత్వంతో మాట్లాడుతుందా లేదా ఎవరైనా నేతలను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుందా అనే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అన్నా